తో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ టెస్టులో ఆమెకు పాజిటివ్ రాగా విచారణకు రావాలని కొన్ని రోజుల క్రితం సమన్లు ఇచ్చారు. ఆమె హాజరు కాకపోవడంతో ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ టెస్టులో ఆమెకు పాజిటివ్ రాగా విచారణకు రావాలని కొన్ని రోజుల క్రితం సమన్లు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. శ్రావణి, ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ బెంగళూరు పోలీసు వాళ్ళకు సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ మరోమారు బెంగళూరు సిబిఐ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. జూన్ 1 స్వయంగా హేమ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు తెలిపారు. ఈ నెల 27న కేసు విచారణకు కావాలని కూడా హేమ పోలీసులు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. 25న 8 మందితో పాటు నోటీసులు పంపించినట్టు కూడా తెలుస్తుంది. నటి హేమ మాత్రం విచారణకు హాజరు కాలేదు కాబట్టి అనారోగ్యం కారణం వల్ల, అంటే ఫస్ట్ ఎప్పుడైతే విచారణకి ఫస్ట్ నోటీస్ అనారోగ్యం కారణం వల్ల రావట్లేదని కూడా తను చెప్పడం కూడా జరిగింది. దీంతో పోలీసులు గడువు కూడా కోరినట్లు కూడా అయితే ఇందులో ఈ జూన్ 1వ తారీఖు ఖచ్చితంగా ఆమె రావాలని కూడా పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే రాత్రి బెంగళూరు ఏదైతే 20వ తారీఖు బెంగళూరు శివార్లో హెబ్బాగా పోలీసు వాళ్ళు చేసిన జిఆర్ఓ హౌస్ పార్టీలో ఇప్పుడు హేమ దొరికినట్టు కూడా తెలుస్తుంది. సిసిబి పోలీసులు దీనికి సంబంధించిన దాడితో పాటు జరిగిన తర్వాత ఘటన స్థలంలో కొన్ని మాదక ద్రవ్యాలు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేతో పాటు ఉన్న కొంతమంది లభ్యమైనట్టు కూడా చెప్తున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న 103 మందిని పోలీసులు అదుపు తీసుకుని శాంపిల్స్ కూడా సేకరించిన తర్వాత ఇందులో 86 మంది పాజిటివ్ వచ్చినట్టు కూడా పోలీసులు నిర్ధారించడం కూడా జరిగింది. అందులో 50 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. అలాగే పార్టీ నిర్వహిస్తున్న ఆరోపణలపై వాస్తవాలు లేవని కూడా ఒక కిరణ్ కావచ్చు, నాగబాబు, రణదీప్ బాబు కూడా వాళ్ళు చెప్పుకుంటూ రావడం కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో నటి హేమతో పాటు 8 మంది ఏసీబీ వాళ్ళు విచారణకు రావాలని కూడా కోరటం కూడా జరిగింది. ఈ నెల 28న నోటీసులు, అంటే పోయిన నెల 28న నోటీసులు పంపడం కూడా జరిగింది. ఈ విచారణకు రావడం వల్ల హేమకు మరోసారి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది పోలీసు వాళ్ళు. దీనికి సంబంధించి హేమ ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకుందని శాంపిల్ పై తేలినప్పుడు కూడా హేమ విచారించడంతో పాటు ఆమె రాగలేకపోయిన ఆరోగ్య కారణాల వల్ల కూడా పోలీసు వాళ్ళు ఒక టైం ఇచ్చినందుకు కూడా ఈ రోజు 1వ తారీఖు ఆమెను అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈమెతో పాటు 8 మంది వ్యక్తులని అదుపులో తీసుకొని సంబంధించి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిన దానిపైన కూడా పోలీసు వాళ్ళు చేయటం కూడా జరుగుతుంది. అయితే హేమతో
వీళ్ళతో పాటు ఏదైతే బెంగళూరులో ఎవరైతే పట్టుబడ్డారో 98 మందిలో 86 మంది పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎవరైతే దీనికి డ్రగ్స్ సరఫరా ఎవరెవరు చేశారు, దీనికి ఎక్కడి నుంచి అంటే విదేశీ నుంచి వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు వాళ్ళు ఒకవైపు బృందంగా వాళ్ళు గాలింపు చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రేవి పార్టీలు ఇదే బెంగళూరులో ఎన్నిసార్లు జరిగినాయి, దీనికి ఇంకా గతంలో ఇంకేమైనా జరిగినా, దీనికి ఇంకా ఏమైనా నటి కావచ్చు, ఏమైనా విఐపి వాళ్ళు కూడా దీనికి హాజరైన దానిపైన వాళ్ళు పూర్తిగా విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు కూడా హైదరాబాద్ లో ఒకసారి రేవి పార్టీలు కూడా రేదుగా జరిగినట్టు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏదైతే బెంగళూరు పోలీసు వాళ్ళు వీళ్ళకి సంబంధించి రేవి పార్టీకి సంబంధించి కొన్ని విషయాలు కూడా ఇక్కడ నాట్కో పోలీసు వాళ్ళకంటే ఏదైతే ఈ ఫోరెన్సిక్ ఎవరో టెస్ట్ చేసే పోలీసు వాళ్ళకు కూడా వీళ్ళు పంపినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ సంబంధించి ఎవరెవరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు వాళ్ళు కొంతమంది బీహార్ మూటను కూడా వాళ్ళు విచారించడం కూడా జరిగింది. అంటే బెంగళూరుకు మీరేమన్నా డ్రగ్స్ సరఫరా చేశారని దానిపై పోలీసులు విచారిస్తారు. అంటే దీనికి సంబంధించి ఈ రేవు పార్టీలు ఎక్కువగా ధనవంతులే ఎక్కువ పాల్గొనడం కారణాలు, దీనికి సంబంధించి ఎవరైతే పరిచయం ఉన్న వ్యక్తులు మాత్రమే అందులో అలో చేస్తారు కాబట్టి ఈ ఎక్కువ సెలబ్రిటీలు కావచ్చు, ఉన్నత అధికారుల కొడుకులు కూడా అందులో పాల్గొనడానికి వీలుగా ఈ రేవు పార్టీలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఈ నటి హేమకు సంబంధించి గతంలో నోటీసులు జారీ చేసినందుకు తన అనారోగ్య కారణం వల్ల కూడా తను హాజరు కాలేకపోయింది. కానీ ఈ రోజు అంటే 1 తారీఖు జూన్ 1 కూడా తనకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా తన హాజరు కాలేకపోతే పోలీసు వాళ్ళు తన నివాసంలో అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రావణి. ఓకే గోపి, థ్యాంక్ యూ.